వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. రేపు తీర్పును న్యాయస్థానం వెలువరించనుంది. సినిమా విడుదల ఎన్నికలపై పడుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ను నిలిపివేయాలని కోరారు. రెండు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రేపటికి వాయిదా వేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో సత్యనారాయణ అడిగి తెలుసుకుందాం. అయితే వ్యూహం సినిమాకి సంబంధించి సత్యనారాయణ మీరు చెప్పండి, ఏంటి దీనికి సంబంధించి ఎలాంటి వాదనలు జరిగాయి వాళ్ళ కోర్టులో? మౌనిక, వ్యూహం సినిమా విడుదలకు సంబంధించిన వివాదం కొనసాగుతుంది. దీంట్లో సంబంధించి ఏపీలో ఈ సినిమాని రిలీజ్ చేస్తే ఎన్నికల మీద ప్రభావం చూపుతుందన్న కారణం ఉంటే ఒకవేళ తెలంగాణలో సినిమాని రిలీజ్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ తరపు న్యాయవాదులు హైకోర్టును అభ్యర్థించడం జరిగింది. అయితే తెలంగాణలో విడుదల చేసిన ఆ ప్రభావం ఏపీ ఎన్నికలపై ఉంటది కాబట్టి ఈ విడుదలని పూర్తిగా నిలిపివేయాలి ఎన్నికల వరకు అని చెప్పేసి నారా లోకేష్ తరపు న్యాయవాదులు కోర్టు ముందుంచారు. మొత్తానికి ఇరుపక్షాల వాదనలు ముగిసిన నేపథ్యంలో తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. రేపు ఈ సినిమా విడుదలకి అవకాశం ఇస్తారా, లేకపోతే కొన్ని ఏమన్నా ప్రత్యేకమైన అనుమతులు ఏమన్నా మంజూరు చేస్తారా, లేకపోతే ఎన్నికల దాకా ఈ సినిమా వాయిదా వేస్తారా అన్న దాని మీద రేపు తీర్పుని హైకోర్టు ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. మౌనిక, అయితే సత్యనారాయణ, ప్రస్తుతం వాదనలు అయితే ముగిసాయి కదా, రేపు ఎలాంటి తీర్పు వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అంటే దీనికి సంబంధించి విడుదలకి ఏమన్నా పాసిబిలిటీస్ ఉన్నాయా లేదా కంప్లీట్ బ్రేక్ అనే చెప్పాలా? సినిమాకి సంబంధించి వాస్తవిక చిత్రీకరణ తర్వాత వీళ్ళు ఆర్జీవీ విడుదల చేసిన ట్రైలరు తర్వాత కొన్ని సంఘటనలు అటు చంద్రబాబు నాయుడుని గానీ లేకపోతే ఇటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని గానీ కించపరిచే విధంగా ఉన్నాయి, వాళ్ళ వ్యక్తిత్వాల్ని అవహేళన చేసే విధంగా ఉన్నాయి అన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సినిమా మీద అటు భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ టీడీపీ కానీ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా వాళ్ళ న్యాయవాదుల తరఫున వాదనలు హైకోర్టులో వినిపించారు. సో మొత్తానికి చూసుకుంటే మాత్రం రేపు ఈ సినిమాకి సంబంధించిన విడుదలకి అనుమతి వస్తుందా లేదా అన్న దాని మీద చర్చ జరుగుతుంది. మరి హైకోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందో మనం వేచి చూడాల్సి ఉంటుంది. మౌనిక, రైట్ సత్యనారాయణ, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్.